పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి సమయంలో ప్రభా నా తండ్రి నువ్వు నాకు ఈ రోజు ఇచ్చిన ఈ తరుణానికే వందనాలు యేసయ్యా. అవును తండ్రి, దివారాత్రములు ప్రభా నీ వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడని చెప్పావు తండ్రి. మరి ఈ దినమున ప్రభా ఈ రీతిగా నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని నాకును మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఏంటి అంటే మరి చూడండి, అప్పుడే మనము నవంబర్లోనికి వచ్చేసి ఉన్నాము. మరి నవంబర్ సగం కూడా అయిపోయిందండి. మరి ఈ సంవత్సరంలో మనం ఎన్నో సమస్యలు గుండా వెళ్ళాము, ఎన్నో ఇబ్బందుల గుండా వెళ్ళాము. మరి కరోనా వలన కావచ్చు, తుఫాన్ల వలన కావచ్చు. అవునండి, అంత్యకాలంలో జరగబోవు గుర్తులని దేవాది దేవుడు మరి ఎన్నోసార్లు వాక్య రూపంలో మనకిచ్చిన మాటల్ని బట్టి, మరి ఎంతోమంది దైవజనులు ప్రవచించిన దాన్ని బట్టి మరి ఈ సంవత్సరంలో మనం ఎన్నో మరి కళ్ళారా చూసామండి. అంటే కొన్నిటికి మరి కొన్ని జరిగినాయని చెప్పడానికి ప్రూఫ్లు ఎతికేవారు, కొన్ని జరిగినాయని చెప్పడానికి మరి ఆధారాలను ఎతికి మరి మనకి చూపించిన విధానాలు ఉన్నాయి గతంలో చూసినప్పుడు మరి సాక్ష్య రూపంగా. కానీ ఇప్పుడైతే లోకమంతా, ప్రపంచమంతటా, ఈ దేశం ఆ దేశం అని కాదండి, మొత్తం భూలోకంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మరి ఈ సంఘటనలన్నీ కూడా అనుభవించాము, చూసాము. మరి క్రైస్తవులకైతే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందండి మరి దేవుని రాకడ సమీపంగా ఉందని. మరి ఈ అంత్య దినాల్లో మనం ఉంటుండగా, ఈ దేవుని కార్యములు ఈ రీతిగా జరుగుతుండగా, మరి ఆయన రాబోతున్నాడనే సత్యం మనకి తెలిసి ఉంటుండగా మనం ఏం చేయాలి అనే దాని గురించి మనం కొద్దిగా ధ్యానించుకుంటూ వెళ్దామండి ఈరోజు. దానికంటే ముందుగా నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకమైన మాట ఏంటంటే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయదురు అని చెప్పేసి ఒక మాట ఉంటుంది కదండి. మరి దాన్ని ఆధారం చేసుకొని ఈరోజు నేను పాల గురించి, మరి మాంసం గురించి, అంటే మరి మిల్క్ అండ్ మీట్ అంటారు కదండి. ఇదిగో మీరు ఇప్పటికీ మరి మాంసం తినవలసి వారిగా ఉండి ఇంకనూ పాలనే మరి తాగుతున్నారా అని చెప్పేసి పౌలు భక్తుడు ఎన్నోసార్లు చెప్తా ఉంటాడు. నిజమే. మరి దాని గురించి మనం ధ్యానించుకుందాం. అంటే మన ఆత్మీయ జీవితము, మన క్రైస్తవ జీవిత స్థితి ఏ రీతిగా ఉంది అనే దాన్ని మనం పోల్చుకుందాము. అంటే ఎందుకంటే ఇంకొక నెలలో ఏం జరగబోతుందండి, మళ్ళీ కొత్త సంవత్సరం రాబోతుంది. అందుని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సంవత్సరంలో ఈ 8-9 నెలల ఈ పాండమిక్ వలన, మరి ఈ మహమ్మారి వలన, ఇక వచ్చిన తుఫాన్ల వలన మనం ఎంతైతే నష్టపోయామో, సరే మరి శారీరకంగా నష్టపోయి ఉంటాం, మానసికంగా నష్టపోయి ఉంటామో, కానీ ఆత్మీయంగా మరి ఏమన్నా బలపడ్డామా, దేవునికి దగ్గరయ్యామా? ఇదిగో మన పునాదులు ఏ రీతిగా ఉన్నాయో, ఇదిగో ఎన్ని సంవత్సరాల కింద నేను నువ్వు రక్షణ పొందుకుని ఉన్నామో, ఇదిగో మరి ఎన్ని సంవత్సరాల నుండి మనం దేవునితో సరైన సవాసం లేకుండా జీవించామో, దేవుడు తెలిసి కూడా తెలియని రీతిగా జీవించామా, ఆయన్ని బాధ పెట్టే జీవితాలు జీవించామా? మరి ఒక్కసారి పరిశీలన చేసుకుందామండి. ఈ 2020 సంవత్సరం ముగింపులోనికి వస్తుంటుండగా మనం ఈ సత్యాలు మనము తెలుసుకోవాల్సిన వారిగా ఉన్నాం. అంటే మనలో ఉన్న సత్యం. అవును, ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు, నన్ను ఒకసారి అడిగాడండి కొన్ని సంవత్సరాల కిందట, నీ గురించి ఎవరికి బాగా తెలుసు అన్నప్పుడు నేను అప్పుడు తడపడ్డాను, నేను చెప్పుకోలేకపోయాను. ఆ దేవుడికి తెలుసు, లేకపోతే వీళ్ళకి తెలుసు, అమ్మకి తెలుసు, నాన్నకు తెలుసు అని. ఆ తర్వాత దైవజనుడు క్లియర్గా చెప్పాడు ఏంటంటే, నీ గురించి నీకే బాగా తెలుసమ్మా అని చెప్పేసి అన్నప్పుడు, అవును కదా, నిజమే, నా గురించి నాకే బాగా తెలుసు. ఈరోజు మీ గురించి మీకే బాగా తెలుసు కాబట్టి ఈరోజు పరిశీలన చేసుకుందాం. ఆ దేవునికి మహిమ కలుగును గాక. మరి హెబ్రీ రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం 12 మరి 14 వచనాలండి. అంటే నేను ఏ వచనాల గురించి మాట్లాడబోతున్నానో వాటి గురించి మరి తర్వాత నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుండగా మీరు ధ్యానించవచ్చండి. మరి హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు, ఈ రీతిగా 1 పేతురు 2:2 అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 16 వచనాలు, ఇవన్నిటిని మనం ఆధారం చేసుకొని మరి ఈ వాక్యంలోనికి మనం వెళ్దామండి. మరి మొట్టమొదటిగా మాటను జ్ఞాపకం చేస్తున్నాండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? అసలు పునాదులు ఏంటి అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని, అవును, యేసు ప్రభు వారు నిజమైన దేవుడు, ఆయనని మనం కలిగి ఉన్నాము. ఆయన మనల్ని రక్షించాడు, మన కోసం మరణించాడు, మనల కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మనల్ని విమోచించాడు, నేను రక్షణ పొందుకున్నాము అనేది ఒక పునాదండి. క్రైస్తవ జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను. నా జీవితం గురించి, నువ్వు క్రైస్తవుడివైనా, నువ్వు విశ్వాసివైనా, లేకపోతే నువ్వు మరి సేవలో ఉండొచ్చు, అభిషేకుడు కావచ్చు, నేను అపోస్తలుడని పిలుస్తున్నారు కావచ్చు అండి. అవును, అందుకే నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 16 వచనాలు చూసినప్పుడు అక్కడ 5 రకాల పరిచర్యలు ఉంటాయని చెప్పేసి క్లియర్గా రాయబడింది. నువ్వు అపోస్తలుడివి కావచ్చు, నువ్వు ప్రవక్తవి కావచ్చు, నువ్వు సువార్థికుడు
సేవకుడు కావచ్చు, నువ్వు కాపరివి కావచ్చు, నువ్వు బోధకుడివి కావచ్చు, నువ్వేమైనా కావచ్చు క్రైస్తత్వంలో. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ పునాది ఏంటి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ పునాది ఏంటి అనేది ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా నేను దేవుని బిడ్డను అనేది మరి మనకి పునాదిగా ఉన్నది. అవును, ఒక బిడ్డ పుట్టిన తర్వాత మొట్టమొదటిగా మరి అపేక్షించేది, ఆశపడేది అంటే మరి ఏ డాక్టర్ అయినా సరే, ఎవరైనా సరే ఆ చిన్న బిడ్డకి పట్టేది ఏంటండి? పాల గురించి. పాలు కదా, మరి పాలే పడతారు, నీళ్లు తాగిస్తారు. నీళ్ళ కంటే ప్రాముఖ్యంగా మరి పాలే తాగిస్తారు. అసలు నీళ్ళ జోలికే పోరు కదండి. మరి కొన్ని రోజులు జస్ట్ పెదాలు తడుపుతారు చిన్న బిడ్డలకి, అంతే ఆరిపోతున్నాయని. అంతే కానీ నిజం చెప్పాలంటే చిన్న బిడ్డలకి ఇచ్చేది ఓన్లీ పాలండి. మరి నేను పసి గుడ్డల గురించి నేను మాట్లాడుతున్నాను. అవును, ఆ పాలు అనేది మనం అపేక్షించవలసిన వారిగా ఉన్నామని 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మరి 2వ వచనంలో పేతురు గారు కూడా మాట్లాడుతున్నాడు. అవును, లైక్ ద న్యూ బోర్న్ ఇన్ఫాంట్స్, చిన్న బిడ్డలలాగా మరి అప్పుడే పుట్టిన బిడ్డల వలె మరి పాలని అపేక్షించండి అని చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మన క్రైస్తవ జీవితంలో పాలు అంటే ఏంటంటే వాక్యం. అవును కదండి, మనం వాక్యాన్ని పాలతో పోల్స్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు, మన ఆరంభ జీవితము కూడా పాలై ఉన్నాయని నేను చెప్తున్నాను. అవును, నేను క్రైస్తవుడిగా మరి క్రైస్తవురాలిగా మారినప్పుడు నీ జీవితంలో జరిగిన సంఘటన ఏంటి? నీకు దేవుడికి మధ్యలో నిజమైన అన్యోన్య సహవాసం అనేది ఏ రకంగా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? నువ్వు పుట్టు క్రైస్తవుడు అయినందువలన, లేకపోతే దేవుడికి నీకు మధ్యలో జరిగిన కొన్ని సంఘటనల వలన, ఆయన నిన్ను దర్శించడం వలన, మరి అది ఏదనేది ఆ పునాది అనేది, ఆ పాలని ఒక్కసారి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందామా? దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు నా జీవితంలో జరిగిందైతే నేను మీకు చెప్పగలను, ఇప్పుడు అది కాదు, కానీ మీ గురించి మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాను. నేను వాక్యం చెబుతుండగా మీరు ధ్యానించమని నేను అడుగుతున్నానండి. మరి అంత మాత్రమే కాదు, ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఎదుగుతున్నాము అనే దాని విషయంలో కూడా చూసినప్పుడు మరి అక్కడ మరి ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 11 నుండి మరి 14 వచనాల వరకు చూసినప్పుడు ఒకసారి మీకోసం చదువుతానండి. కాలమును బట్టి చూస్తే ఇదిగో మరి అక్కడ ఎవరంటున్నారండి? ఎబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. ఏమనంటున్నాడంటే, కాలమును బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దైవోక్తులలో మొదటి మూల భాగమును ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను అంట. చూడండి, ఇక్కడ చూడండి, మీరంట బోధకులుగా ఉండవలసిన వారంట, మనమంట బోధకులుగా ఉండవలసిన వారము. కానీ మరలా కూడా మొదటి సువార్తలే, మొదటి మాటలే, మొదటికి సంబంధించిన విషయాలే, మన ఆరంభ స్థితికి సంబంధించిన విషయాలే మరి ఇంకనూ బోధించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మరి మరలా మనకి ఎన్కౌంటర్ కావాల్సి వస్తుంది. మరలా మనకి దేవుని చేత గద్దింపు కానీ మరి దేవుడి దగ్గర నుండి ఒక బోధ కానీ మనకి కావాల్సి వస్తుంది. అవునండి, మనకి దేవుడి నుండి కావాలి ప్రతిదినము. కాకపోతే ఆ మొదటి స్థితిని మర్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మరలా పాలే కావాలా, లేకపోతే మాంసం తింటున్నారా అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడండి. నిజం చెప్పాలంటే చాలా అర్థం కాని సిచ్యువేషన్స్ మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాము. నిజం చెప్పాలంటే మరి నేను ఈ ఎఫెసీ రాసిన పత్రిక మరి ఆ 4వ అధ్యాయంలో చూసినప్పుడు మరి నిజమే, ఈ అపోస్తులు ఎవరు అండి? మరి గొప్పగా దేవుని చేత దీవించబడ్డవారు, వాడబడుతున్నవారు. మరి అప్పటి కాలంలో 12 మంది అపోస్తులు ఉంటే మరి ఇప్పటి కాలంలో మరి నేను అపోస్తులుడను అని చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారికి అంటే మరి అది డినామినేషన్ పరంగానే కావచ్చు, వారు చేస్తున్న పరిచర్యల ద్వారానే కావచ్చు, వారికి ఆ ధన్యత అనేది ఇవ్వబడుతుందండి. ఒట్టిగా రాదండి. మరి అంటే దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని రివరెన్స్ అని పెట్టుకునే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ క్షమించండి నేను ఆ మాట అంటున్నందుకు. కానీ ఎంతోమంది నన్ను అడిగారు, నీకు కావాలమ్మా రివరెండ్ అనేది నేను ఇప్పిస్తాను, జస్ట్ ఒక సంతకం, జస్ట్ ఒక అని నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. నాకు ఆ సర్టిఫికెట్లు అవసరం లేదు, నేను ఎవరు అనేది నాకు అవసరం లేదు. నాకు తెలుసు నా దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నన్ను ఈ రీతిగా మరి నిలబెట్టి ఉన్నాడు. ఆ పేరు నాకు చాలు, ఇదిగో ఈ అడ్రస్సింగ్ నాకు చాలు. ఆయన బిడ్డగా, ఆయన సాక్షిగా, ఆయన కుమార్తెగా జీవిస్తున్నాను కదండి, ఇది చాలు అనేదాన్ని. సరే, అది నా టాపిక్ కాదు, కానీ ఇదిగో అపోస్తులంట, ప్రవక్తలంట, మరి సువార్థికులంట, మరి కాపర్లంట, మరి దేవునికి మహిమ కలుగును గాక, బోధకులంట అంటండి. మరి వీరందరి పునాది ఏమైపోవాలి? మొట్టమొదటిగా వాక్యమై ఉండాలి. దానికంటే ముందు ప్రేమ అయి ఉండాలండి. అవును, నేను ఎప్పుడు ప్రేమ గురించే చెప్తాను, ఎందుకంటే నేను ఆయన ప్రేమ చేత పట్టబడి ఉన్నాను. ఆయన జ్ఞానం చేత కాదు, కానీ ఆయన సత్యం చేత నేను పట్టబడలేదు. కానీ నిజం చెప్పాలంటే అవును, సత్యమే మనల్ని స్వతంత్రాలుగా చేస్తుంది. కానీ ఆయన ప్రేమ, యేసుక్రీస్తు వారి ప్రేమ, తండ్రి ప్రేమ నన్ను మరి ఆవరించి మరి నన్ను ఆయన రక్షణలోనికి నడిపించిందని ఆ ప్రేమ అనే పునాదిని గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. మరి నేను ఆలోచన చేశాను. అవును ప్రభా,
మాంసం అంటే మరి ఆత్మీయ ఆహారం అంట. మరి కొంతమంది దేవుళ్ళు ఎదిగి ఉంటే కొంతమంది వాక్యం వినాలనిపించదండి. అవును అబ్బా ఇది మనకు తెలిసిందే కదా, ఇదే పాతదే కదా, ఇదంతా కదే కదా, ఇది జస్ట్ బేసిక్సే కదా. అవునండి, దేవుని వాక్యంలో బేసిక్స్ అంట. చూడండి, బేసిక్సే కదా, ఇవి జస్ట్ బేసిక్సే కదా, ఇవి జస్ట్ బేసిక్సే కదా, అవును మాకు మాంసం కావాలి, ఇది జస్ట్ పాలు తాగినట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజం చెప్తున్నానండి, పునాదులు పాడైపోగా అనే మాట నేను ఈరోజు ఇక్కడ ఎందుకు వాడుతున్నానంటే, అవును మన మట్టుకు మనము దేవుళ్ళు ఎదుగుతూ అభిషేకంలో ఎదుగుతూ ఎంతోమందికి దీవెనకరంగా ఉంటూ, అవునండి వాడబడుతూ దేవుని నామంలో అద్భుతాలు సూచక క్రియలు చేస్తూ బోధ చేస్తూ, అవునండి మర్మాలు పౌలు భక్తుడు అంటారు. మరి పేతురు గారు పౌలు భక్తుడి గురించి ఒక మాట చెప్తాడు ఏంటంటే, ఇదిగో పౌలు గారు చెప్పే మర్మాలు మనకి అర్థము కాదని చెప్తున్నాడు. మరి ఈయన చదువురాని వాడా అంటే నిజమే. పీటర్ గారు చదువురాని వారే కావచ్చు, కానీ దేవుని చేత అభిషేకించబడిన వాడే కదా, సర్వసత్యము ఎరిగిన వాడే కదా, మరి మొదటి అపోస్తులే ఉన్నాడు కదా. కానీ ఎందుకు పౌలు యొక్క మాటలు గ్రహించలేని స్థితిలో ఉన్నాను అనే ఒక మాట అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే పౌలు భక్తుడు ఇంకా గొప్ప ఆత్మీయ స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఎక్కువ ఆత్మీయ స్థితి కలిగి ఉన్నాడని అక్కడ తను మరి సాక్ష్యం చెప్తున్నాడని గొప్పగా చెప్తున్నాడు. మరి ఆ రీతిగా మన జీవితంలో కూడా, క్రైస్తత్వ జీవితంలో, సేవకుల జీవితంలో మరి ఒకరికంటే ఒకరు మించిన ఆత్మీయ స్థితిలో ఉన్నారు, మాంసం పెట్టేవారిగా ఉన్నారు, మరి వాక్య బోధ చేసేవారిగా ఉన్నారు. కానీ నిజం చెప్పాలంటే వారి పునాదులు పాడైపోతున్నాయి. ఎట్లా పాడైపోతున్నాయి? పునాదులు పాడైపోతున్నాయండి. నేను నిజంగా చెప్తున్నాను, నేను అనుభవించానండి. అంటే నేను నా జీవితంలో అనుభవించడం కంటే ఎక్కువగా నేను ఇతరుల జీవితంలో కూడా చూసి ఉన్నాను కాబట్టి నేను బల్లగుద్ది చెప్పగలను ఈరోజు వాక్యానుసారంగా. ఎందుకంటే నాతో పాటుగా పౌలు భక్తుడు గారు కూడా మరి ఏకీభవిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3వ వచనాలు ఒక్కసారి మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏముంటుందంటే, నాట్ స్పిరిచువల్ పీపుల్ బట్ యువర్ స్పిరిచువల్ పీపుల్, మీరు ఆత్మీయ స్థితిలో ఉన్నారు కానీ మరి అక్కడ ఇంకను పసివారిగా ఉన్నారు అంటున్నాడు. మరి నేను ఆ వాక్యం తీసి చదవట్లేదు, కానీ నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు ఆత్మీయ స్థితిలో ఉన్నారని చెప్పుకుంటున్నారు కానీ ఆత్మీయ స్థితి ఎక్కడుందండి మీలో? ఇంకను పసివారిలాగా బిహేవ్ చేస్తున్నారు, పసివారిలాగా జీవిస్తున్నారంటే చిన్నపిల్లల వయసులాగా కాదు, కానీ ఇదిగో ఆత్మీయతలో చిన్న పిల్లవారిగా జీవిస్తున్నారు. మరి చెప్పడానికి ఆత్మీయ ఎదుగుదల గొప్పగా ఉంది, ఆత్మీయ జీవితం గొప్పగా ఉంది. అంటే మరి లోకానికి చుట్టూ చూసే వారికి ఆ పెద్ద సేవకుడు, గొప్ప సేవకుడు, అపోస్తులుడు, మరి ఈ అభిషేకము, ఈ తలాంతులు, ఆ తలాంతులు, ఈ వారాలు, ఆ ఫలాలు ఇవన్నీ చెప్పుకుంటున్నాము. కానీ మరి అక్కడ మరి క్లియర్గా చెప్తున్నాడు ఆ భక్తుడు ఏంటి అంటే, మీలో మరి పసితనము కనిపిస్తుంది. దానికి అవేంటి అనేది కూడా అక్కడ క్లియర్గా రాసాడు. ఏంటంటే మీలో కోపమంట, అలకంట, పగ అంట, ప్రతీకారం అంట, కుళ్ళంట, కుతంత్రాలంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి నాకు, ఏ సేవకుడి జీవితంలో, ఏ క్రైస్తవుడి జీవితంలో మరి ఇవి లేవు చెప్పండి నాకు. సరే, నిన్నగాక మొన్న రక్షణలోకి వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, లేకపోతే ఈరోజు రక్షణలో వచ్చిన వారి గురించి నేను మాట్లాడట్లేదు, లేకపోతే నువ్వు పుట్టి క్రైస్తవుడిగా జీవిస్తూ సత్యం తెలియక అటు ఇటు తిరుగులాడుతున్న పరిస్థితిలో ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. కానీ మరి దేవునిలో ఎక్కువ ఎదుగుతూ, ఇదిగో ఫలానా తర్ఫీదుల చేత నింపబడి, జ్ఞానం చేత నింపబడి, థియాలజికల్ జ్ఞానం సంపాదించి, మరి సర్టిఫికెట్స్ సంపాదించి అన్నీ చేసిన మనకు ఏమీ లేదంటే పాలు లేవంటే ఆ ప్రేమ లేదు, నిజంగా కనికరం అనేది లేదు, నిజమైన పునాది మర్చిపోయామండి. లేదని నేను అనట్లే, పునాదులు పాడైపోయిన స్థితిలో ఉన్నాం. బంగ్లాలు అయితే గొప్పగా కట్టేశామని చెప్పేసి దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. నిజమే. మరి పౌలు భక్తుడు ఒక దగ్గర చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. మరి దేవుని ఆత్మ మరి ఈరోజు నన్ను నడిపిస్తుందండి. నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో మీతో ఏంటంటే, నేనైతే పౌలు భక్తుడు చెప్తున్నాను, నేనైతే పునాదులు కట్టేశాను, నేనైతే పునాదులు గట్టిగా వేసి ఉన్నాను, నా పునాదులు అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ మరి పైన కట్టువాడు వేరే ఒకడున్నాడు. ఆ కట్టువాడు ఎవరు అయి ఉంటే, ఎవరైనా సరే కడుతున్నారు, బిల్డింగ్స్ కడుతున్నారు, కానీ ఆ కట్టువాడు ఏ ఉద్దేశంతో కడుతున్నాడు, ఎలాంటి ఉద్దేశంతో కడుతున్నాడు అని చెప్పేసి క్లియర్గా మాట్లాడుతున్నాడండి అక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, ఇదిగో కర్ర, ఇదిగో బంగారం, వెండి, మరి డిఫరెంట్ పరికరాలతో మరి ఆ బంగ్లాని కట్టొచ్చు. కానీ మరి పరీక్ష సమయం వస్తుంది, అగ్నిలో శోధించబడుతుంది. అగ్నిలో వేయబడినప్పుడు మరి ఎవరి కార్యంలో, అంటే ఎవరు చేసిన పనులైతే యథార్థమైన హృదయంతో చేసి ఉన్నారో వారే మరి అంటే వారి ఇంటెన్షన్స్ అండి, ఇంటెన్షన్స్ ఆఫ్ ద హార్ట్ అనమాట. ఏ హృదయంతో వారు ఆ పనులు, ఆ బిల్డింగ్ని కట్టి ఉన్నారు, ఆ దాన్ని బట్టి ఆ వారు కట్టినది మరి కాలకుండా కూలిపోదంట, మరి అంటే నిలుస్తుందంట. దాన్ని పరిశోధించేవాడే పరిశుద్ధ ఆత్మ దేవుడు అండి. మరి ఇక్కడ నేనేమంటున్నానంటే, మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నాము, ఎంతో గొప్పగా ఉన్నాము. కానీ మరి అందులో మరి గొప్పవారిగా మనం పేరు తెచ్చుకుంటున్నాము. అందరూ వచ్చి మరి దండాలు చెప్తున్నారు, మనల్ని మన చేత ప్రార్థన చేయించుకుంటున్నారు. మనం ప్రార్థన చేసిన
చేసినప్పుడు జరుగుతున్నాయి అద్భుతాలు, సూచక్రియలు ఎన్నో జరుగుతున్నాయి. నిజంగానే ఎంతోమందికి దీవెనకరంగా ఉంటున్నాం. కానీ మన జీవితంలో ఎవరిని చూస్తే నువ్వు కుళ్ళుకుంటున్నావు అమ్మా, ఎవరిని చూస్తే నువ్వు మరి ఈర్ష్యపడుతున్నావు, ఎవరిని చూస్తే నువ్వు కోపం కలిగినావు, ఎవరిని చూస్తే నువ్వు అలకతో ఉన్నావు, ఎవరిని నువ్వు తీర్పు తీరుస్తున్నావు. మరి ఈ కుళ్ళు కుతంత్రాలు ఎక్కడి నుండి వచ్చినవి? మరి ఇవన్నీ నీలో వచ్చినాయి అంటే నీ బలమైన పునాది మరి కదల్చబడుతుంది అని చెప్పేసి దేవాది దేవుడు చెప్తున్నాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, నేనేమంటున్నానంటే మాంసము తిందామండి, మాంసం మనకు కావాలి. పౌలు భక్తుడు చెప్తుంది నిజమే. పౌలు భక్తుడు చెప్పినట్టుగా మనం ఎదగాల్సిన వారిగా ఉండాలి, ఇతరులకి బోధించవలసిన వారిగా ఉండాలి. ఇంకా బోధన పొందుకునే స్థితిలో మనం ఉండకూడదు, ఇతరులకి దీవెనకరంగా ఇతరులకి బోధించే వారిగానే మనం ఉండాలి. ఇది 100% పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్. కానీ మనము పాలని మర్చిపోకూడదు, పాలు తాగడం మర్చిపోకూడదు, మన పునాదులను మనం మర్చిపోకూడదు. అవును, మనం ఎంతసేపు మాంసాన్ని బట్టి పరిగెడుతున్నాం, కానీ పాలని మర్చిపోతున్నాం, విడిచిపెడుతున్నాం, అసలు పట్టించుకోవట్లేదు, ధ్యానించట్లే, వాటి గురించే మనం ఆలోచన చేయలేకపోతున్నాము. నేను ఒక మాట చెప్తానండి, నిజమే, పాలు అంటాం కదా, నేను పాల గురించి మాట్లాడుతున్నానండి, త్రాగే పాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక నిమిషం. నిజం చెప్పాలి అంటే మనం ప్రతిరోజు ఆహారం తింటాము, బలమైన పోషకాలు తింటాము, అంటే ఏమేమో తింటాము, అన్నీ తింటాం. మరి ఇప్పుడు కరోనా వల్లనైతే ఇంకా డబల్ త్రిబుల్ తింటున్నాం కదండి. అవును, ఇది తినాలంట, అది తినాలంట, ఇది తాగాలంట, అది ఇమ్యూనిటీ పవర్ అంట అని చెప్పేసి మనం ఎన్నో మనం ఆహార అలవాట్లన్నీ కూడా మనం మార్చుకున్నాం కదండి. మరి దాంతో పాటుగా మరి ఖచ్చితంగా మనం పాలు కూడా తీసుకోవాల్సిన వారిగా ఉన్నాం కాబట్టి పాలు కూడా తాగు. అవును, అన్నిటికంటే శ్రేష్టమైనది పాలు అని చెప్పేసి పాలు కూడా తీసుకోవాలి అంటాం. అవును, ఒక ఏజ్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా పాలు తీసుకుంటే మంచిది, కాల్షియానికి మంచిది. మరి ముఖ్యంగా స్త్రీలు అనేవాళ్ళు ఖచ్చితంగా పాలు తాగాలని చెప్పేసి మరి ఎంతోమంది డాక్టర్స్ చెప్తా ఉంటారు. నిజమే కదండి, చిన్నపిల్లలకి పాలిస్తాం బలం అని, శక్తి అని మరి అన్నీ చెప్తా ఉంటాము. పెద్దవారికి పాలిస్తాము బలం కోసం, కాల్షియం కోసం అని చెప్పేసి పాలని ఇస్తూ ఉంటాము. నిజమే కదండి, ఆహారం తింటున్నారు కదా, మరి పాలు ఎందుకు అని చెప్పేసి అనుకోవచ్చు కదా. మరి ఒక్కసారి ఆలోచించేద్దామా? పాలు ఆపమని కాదు అక్కడ, కానీ పాలు తాగితే మన శరీరానికి ఎంత బలమో మరి అది నిజంగా. మరి నాకంత న్యూట్రియాలజిస్ట్ గురించి నాకు తెలియదు, కానీ మరి నేను ఒకటే చెప్పగలను ఏంటంటే అన్ని తిన్నను పాలు తాగితే కూడా మంచిది, కాబట్టి పాలు తాగండి, ఒక్కసారైనా తాగండి అని చెప్తా ఉంటారండి మన పెద్దలు, మన వాళ్ళు. మనం కూడా మన పిల్లలకి చెప్తా ఉంటాము, ఇతరులకి చెప్తా ఉంటాం. ఆ రీతిగా నేను ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే మాంసము మంచిదే, మాంసం మనకు అవసరమే, వాక్యానుసారమైన ఆత్మీయ ఆహారం గురించి నేను మాట్లాడుతున్నానండి, మనకు అవసరమే. కానీ పాలని నువ్వు మర్చిపోతే మరి ఎట్లా నువ్వు జీర్ణించుకుంటావు? పాలని మర్చిపోతే నువ్వు ఎట్లా మరి జీర్ణించుకోగలుగుతావు? ఈ మాంసం అనేది నీ జీవితంలో ఫలించాలి, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ పునాది అయిన, మన పునాది అయిన, మెయిన్ క్రైస్తవ పునాది అయిన పాలని కూడా మనం అపేక్షించవలసిన వారిగా ఉన్నామని మరి దేవాది దేవుడు చెప్తున్నాడు. అప్పుడు మనం పడిపోమండి, మనం తప్పిపోము. ఇంకా మనలో మచ్చైనను ఢాలైనను ఉండకుండా దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు కదా, అలా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు కదండి. మనం వినువారుగా ఉండాలి, ఆయన చెప్పినట్టుగా చేయవారుగా ఉండాలి, ఆయనని సంతోషపెట్టేవారుగా ఉండాలి. అయ్యో దేవా, మరి నా వల్ల ఈ పొరపాటు జరిగిందని పాప క్షమాపణలోనికి మనం ప్రతి దినము వెళ్ళవలసిన వారుగా ఉండాలి. ఆయన చెప్పేసి ప్రతిరోజు పాపం చేయమని చెప్పట్లేదు, కానీ ప్రతి దినము కూడా పాపము చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంటే ఈ పాలనే సత్యము పునాది మనకు అవసరమై ఉందని ఈరోజు మీకు దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగుగాక. మరొక్కసారి జ్ఞాపకం చేద్దాం, అసలు క్రైస్తవ జీవితంలో ఉండవలసిన లక్షణాల గురించి మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎప్పుడు కూడా మరి అబద్ధాలకి మరి దూరంగా ఉండాలండి. నిజమే, అబద్ధాలకి కంపల్సరీ దూరంగా ఉండాలి. అబద్ధాల విషయంలో మనం జోక్యం కల్పించుకోకూడదు. ఎవరైనా సరే ఇతరుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం దూరంగా ఉండడం చాలా శ్రేష్టకరమైన విషయం. ఎప్పుడు కూడా సత్యాన్ని అనుసరించి జీవించుదాము, సత్యానికి లోబడదాము. దేవుడు చెప్తున్నాడు కదా, నీకు తెలిసిన వారైనా సరే, నీకు తెలియని వారైనా సరే, నువ్వు న్యాయం పక్షాన నువ్వు ఉండవలసిన వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, మరి ఇక్కడ చూసినప్పుడు మరి ఈ మరొక్కసారి మాట్లాడుతున్నానండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు అక్కడ ఏమనంటే, లైక్ ఎ న్యూ బోర్న్ ఇన్ఫాంట్స్, చిన్న బిడ్డల్లాగా మరి పాల కోసం, మరి స్వచ్ఛమైన పాల కోసం అపేక్షించుడి. అది ఏం చేస్తుందంట? మనల్ని మరి ఆ రక్షణలో ఎదిగింప చేస్తుందంట. రక్షణలో ఎదిగింప చేయడం ఏంటండి? ఒక్కసారి ఆలోచించేద్దామా? అంటే
ఎలా ఎదిగింపజేస్తుంది రక్షణలో అనేది మనం చూస్తే ఏంటంటే రక్షణలో ఎదిగింప చేయడం అంటే మనము దినదినము దేవుని స్వరూపంలో మార్చబడుతున్నాం కదా. మరి అక్కడ ఒక భక్తుడు చెప్తున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, ఏంటంటే మీ రక్షణని మీరు కాపాడుకోండి, మీ రక్షణని మీరు పొడగొట్టుకోకూడదు, మీ రక్షణ నుండి మీరు తప్పిపోకూడదు, అన్నిటికంటే ముఖ్యమైనది మీ రక్షణ. ఈ బహుమానాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పొడగొట్టుకోకూడదు. అంటే మరి అక్కడ నిజంగా సపోర్ట్ చేసేది, ఆ రక్షణని కాపాడుకోవడానికి మనకి సహాయం చేసేది మరి కేవలం పాలు మాత్రమే. పాలు అంటే పునాదులు మాత్రమే. ఆ పునాదులు ఏంటో ఒక్కసారి మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, వాక్యానుసారంగా అంటే ఆలోచన చేద్దామండి. అవి ఏంటి అనేది చూస్తే మరి మొట్టమొదటిగా చెప్తున్నాడు, ఒకరినొకరిని ప్రేమించుకోవడం, ఒకరినొకరిని మరి సహాయం చేసుకోవడం, ఒకరి కోసం ఒకరం ప్రార్థించుకోవడం, ఒకరి కోసం ఒకరం నిలబడడం, ఒకరి కోసం ఒకరు. అందుకే కదండి దేవుడు చెప్తున్నాడు, నేను ఎట్లా మిమ్మల్ని ప్రేమించాను, నేను ఎట్లా మిమ్మల్ని క్షమించాను, మిమ్మల్ని ఎట్లా నేను మరి ఓదార్చాను, ఆ రీతిగా మీరు ఒకరి కోసం ఒకరు చేసుకోండి అని చెప్పేసి, ఎలా ఒకరి పాదములో నేను కడిగాను అలాగే మీరు తగ్గించుకొని, ఇవన్నీ కూడా టువర్డ్స్ ఈచ్ అదర్ అనే పునాది పాలు మన జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సిందిగా ఉంది. ఆ తర్వాత కాంపిటీషన్ అండి. కాంపిటీషన్ అనేది అస్సలు ఉండకూడదు. అవును, నా గురి వైపు నేను పరిగెత్తాలి, అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. నా గురి వైపు నేను పరిగెత్తవలసిన దానిగా నేను ఉన్నాను, అంతేకాని నా కోసం నా దేవుడు ఏర్పాటు చేసిన గురి గురించి నేను ఆలోచించాలి. కానీ మరి ఇతరులు పరిగెడుతున్నారా, నాకంటే ముందుగా పరిగెడుతున్నారా అనడానికి ఇది లోక జ్ఞానము కాదు, లోక చదువులు కాదు, లోక కాంపిటీషన్స్ కానే కాదు. ఇది దైవికమైన పరుగు పందమండి. ఈ దైవికమైన పరుగు పందెం నువ్వు నీ దేవుడు ఏర్పాటు చేసిన గురి ఇది తప్ప పక్క వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అవును, వాళ్ళని బలపరచాలి, ధైర్యపరచాలి, మరి వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నడిపించాలి, మనతో పాటుగా మరి వాళ్ళని నడిపించాలి, వాళ్ళని ముందు మరి వాళ్ళని వెనుతట్టాలి, ఇవన్నీ మనం చేయాలి. కానీ మొట్టమొదటిగా మనకంటూ ఒక గురి దేవుడిచ్చి ఉన్నాడు కాబట్టి ఆ గురి విషయంలో మాత్రం మనం ఇతరులతో కాంపిటీషన్గా ఉండకూడదని మరి దేవుని పేరిట మరి చెప్తున్నానండి. చూసారా, రెండో పాల గురించి మనం మాట్లాడుకునేదంటే కాంపిటీషన్ అనేది క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ సేవలో పనికి రాదని దేవుని పేరిట మీకు హెచ్చరిస్తున్నాను. ఆ తర్వాత చూస్తే మూడో పాయింట్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే లీనింగ్ అపాన్ ద రైచియస్నెస్, సెల్ఫ్ రైచియస్నెస్ అంటే స్వనీతి అంట. స్వనీతి మీద నువ్వు ఎంత కాలము ఆధారపడినా, అంటే నేను ఇది చేశాను, నేను అది చేశాను, ఎవరి కోసం అండి? దేవుని కోసం. దేవుని విషయంలోనే నేను దేవుని కోసం ఇది చేశాను, అది చేశాను, దేవుని కోసం ఇది త్యాగం చేశాను, అది త్యాగం చేశాను అని చెప్పేసి మనం చాలామంది, నా మటుకు నేను కూడా అండి, నేను ఎప్పుడు అంటాను, నేను దేవుని కోసం ఇది చేసా, ఇది వదిలేసి వచ్చా, అది వదిలేసి వచ్చా అని నా స్వనీతి మీద ఎక్కువ నేను ఆధారపడతా ఉంటాను. కానీ వెంటనే నువ్వు స్వనీతిని ఆధార చేసుకుంటే దేవుని నీతిలో నీకు మా భాగస్వామ్యం ఉండదని దేవుడు చెప్పినప్పుడు నేను అనుకున్నా, అవును ప్రభా, ఈ స్వనీతి ఎందుకు నన్ను ఏలుతుంది, ఈ స్వనీతి నుండి నన్ను తప్పించు ప్రభా, నేను ప్రతి దినము నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అవును, ఆ విషయంలో మనం దేవుని అడగాలండి, మనం సహాయం కోరుకోవాలి. అందుకోసమే స్వనీతిని మనం విడిచిపెట్టి దేవుని నీతి మనలో ఆల్రెడీ ఉంది కదండి. దేవుని నీతే ఉంది, నీ నీతి నా నీతి మనకు అవసరం లేదండి. దేవుడు ఆయన నీతిని మనకి ఇచ్చాడు, ఆయనే మనకి నీతి అయి ఉన్నాడని 1 కొరింథీ రాసిన పత్రిక 1:31 వచనంలో క్లియర్గా మాట్లాడుతున్నాడు కదా. మరి ఏంటంటే ఆయనే మనకి నీతి అయి ఉన్నప్పుడు మనము స్వనీతి గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవా, నా నీతి కాదు నీ నీతియే అని చెప్పేసి సమర్పించుకున్నప్పుడు మనము నిజంగా పాలల్లోనే ఉన్నట్టుగా, అంటే పాలు తాగుతున్న వారము మరి పునాదులు పాడు కాకుండా ఉంచున్నాయని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత చూస్తే నాలుగవ అంశంగా నేను చెప్పాలనుకుందంటే ప్రార్థన జీవితం అండి. ఈ ప్రార్థన జీవితము అంత మాత్రమే కాదు, ట్రూత్ఫుల్ లైఫ్. అసలు ప్రార్థన అంటే ఏంటండి? నేను ఒక మాట అడుగుతాను. నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది 24/7 ప్రార్థన జీవితంలోనే గడుపుతున్నారు. 24/7. నేను ఈ కరోనా టైంలో నేను ఎదుర్కొన్న మనుషుల గురించి నేను మాట్లాడుతున్నాను, కలిసి పనిచేసిన వారితో గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే కరోనా టైంలో కలిసి పనిచేశారా అంటే నేను పరిచర్య విషయంలో మరి ఫోన్ ద్వారా కానీ, లేకపోతే డిఫరెంట్ మరి దేవుడిచ్చాడు కదండి మనకి, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఏ రీతిగా అయినా సరే సువార్త ప్రకటించాలి అన్న విషయంలో, ప్రార్థన చేయాలనే విషయంలో గురించి చూసినప్పుడు నేను ఎంతోమంది నుండి విన్నాను, ఎంతోమంది సేవకుల దగ్గర నుండి గ్రహించింది ఏంటి అంటే, ఇదిగో ఇక్కడ పడిపోతున్నారని. అంటే ప్రార్థన జీవితం అయితే ఎదుగుతున్నారు, గంటలు ప్రార్థన చేయాలి, అవును క్రీస్తు వలె ప్రార్థన చేయాలి, రాత్రిళ్ళు ప్రార్థన చేయాలి, దివారాత్రులు ప్రార్థన చేయాలి, చేస్తున్నారని. ప్రార్థన జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది వారి విషయంలో చూస్తే. వాళ్ళు మొదటి స్థానం దేవునికి ఇచ్చి ప్రార్థనలో మోకరిస్తున్నారు, గంటలు నిద్ర ఆహారాలు కూడా మర్చిపోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. కానీ వారిలో ఇవి కనిపించట్లేదండి దయచేసి. అంటే ఇవి తొలగిపోలేకపోతున్నాయి. ఏది కోపం
పలక, పగ, ప్రతీకారం, కుళ్ళు, కుతంత్రాలు అనేది మరి నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ఇవి కానీ నీలోనికి వెళ్ళి తొలగిపోలేకపోతే నీ ప్రార్థనని దేవుడు ఆలకించడు. ఎందుకంటే ఒక్కసారి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు, నిన్ను బట్టి నీ ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకించడు. కానీ ఇదిగో ఇతరులు నువ్వు వేరే వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వారి కష్టాన్ని బట్టి నువ్వు నిలబడ్డప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకి నీకు జవాబు వస్తుంది. నేను ప్రార్థన చేశాను కాబట్టే నాకు ఆ జవాబు వచ్చింది, వారి కోసం నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఆ జవాబు వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటారండి చాలామంది. నిజమే, దేవుడు నన్ను వాడుకుంటాడు, అందుకే కదండి మనల్ని దేవుడు పిలిచున్నాడు. కానీ ఇక్కడ నీ స్వనీతిని మరి ఆధారం చేసుకుంటూ నేను ప్రార్థన చేశాను అనుకుంటూ మరి నిజం చెప్పాలంటే అక్కడే గర్వం వస్తుంది, అక్కడే కుళ్ళు కుతంత్రాలు వస్తున్నాయి, నా వల్లనే జరిగిందని స్వనీతి కూడా వస్తుందండి. జ్ఞాపకం చేసుకోండి, ఇవన్నిటి నుండి మనం తొలగించబడాలి. మరి జ్ఞాపకం చేస్తున్నాను, మనం బేసిక్ ప్రిన్సిపల్స్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పాలని మనం తాగాలండి, ఏమి ఉండాలో ఏమి ఉండకూడదో పునాదులని విషయంలో మనం జాగ్రత్త పడవలసిన వారిగా ఉన్నాము. మరొకసారి మరి ఈ 4 పాయింట్స్ విషయంలో మరి ఒక్కొక్కరి పట్ల మనం ఏ రీతిగా ఉండాలని ప్రేమ విషయంలో, కరుణ విషయంలో, మరి ప్రార్థించడం విషయంలో, సహాయం చేసుకునే విషయంలో చెప్పి ఉన్నాను. కాంపిటీషన్ అనేది ఉండకూడదని చెప్తున్నాను. మరి అంత మాత్రమే కాదు, స్వనీతి అనేది మన జీవితంలో ఉండకూడదు. మరి సత్యమైన జీవితం, యథార్థమైన జీవితంతో కలిగిన ప్రార్థన పూర్వకమైన జీవితం ఉంటే మనం దేవుని చేత ఆమోదించబడిన వారుగా ఉంటామండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక ఉదాహరణ చెప్తాను. సౌలు గురించి ఆలోచించేస్తే తను స్టిల్ రాజుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 13 సంవత్సరాలు మరి దావీదు అభిషేకించబడినా కూడా 13 సంవత్సరాలు కూడా, అంటే దేవుని ఆత్మ అతని నుండి దూరమైపోయిన తర్వాత కూడా 13 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. కానీ దేవుని సన్నిధి లేదండి. అలాగే మనం కూడా మన జీవితంలో పరిగెడుతున్నాం, పరిచర్య చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ దేవుని సన్నిధి అనేది నీలో నిలవగలుగుతుందా అనేది మనం పరీక్షించుకుందాము. సంసోన్ విషయంలో కూడా అభిషేకము ఆయనలో ఉన్న బలము పోయిందండి. ఆ జుట్టు కత్తిరించడం వలన ఆయనలో ఉన్న బలము పోయింది, శక్తి పోయింది, కానీ అభిషేకం అయితే పోలేదండి. ఆ అభిషేకపు పునాదులు అయితే పోలేదు. అందుకే మరలా ఆయన జుట్టు మొలకెత్తినప్పుడు ఆయనలో మళ్ళీ బలం అనేది ఎదిగింది. అది బలముతో కూడింది, కానీ అభిషేకం అనేది ఆయనలోనే ఉందండి. కానీ అతను మాత్రం జీవితం అంతా కూడా అంటే అంతంలో గిల్టీగా పాపదోషంతో, అంటే పాపంలో జీవిస్తున్నానని, తప్పు చేశానని అనే స్వభావంతోనే తను చనిపోవడం అనేది జరిగింది. కానీ యథార్థ స్థితిలో మరణించలేకపోయాడు. అంత చేసి కూడా మరి వ్యర్థమైన, అంటే అభిషేకం ఉండి కూడా ఆ ముగింపులో వ్యర్థంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి సౌలు జీవితంలో కూడా దేవుని సన్నిధి లేని రాజుగా ఉన్నాడు. మరి ఇలాంటి జీవితంలో మనం ఉండకూడదు. ఆయన అలాంటి పాలలేని పరిస్థితి మనకు వద్దండి, అంటే యథార్థమైన స్థితి. అందుకే పాలను అపేక్షించి మరి పునాదుల్ని జాగ్రత్త చూసుకోవాల్సింది వారిగా ఉంటుండగా మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. నిజమే తండ్రి, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయదురు అన్నట్టుగా ప్రభా మా జీవితంలో మేము ఎంతగా మాంసం గురించి, మరి ఆత్మీయ ఆ శరీర ఆ మాంసం గురించి మేము ఎట్లయితే అపేక్షించాలో అంతకన్నా ఎక్కువగా పాల గురించి మేము ఆలోచించాలి, అపేక్షించాలని చెప్పేసి కొన్ని పునాదుల్ని ఈరోజు సరిచేసి ఉన్నారు ప్రభా. ఆ సరిచేసుకునే భాగ్యాన్ని ప్రతి దినము మాకును వింటున్న ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.